జూన్ 2 తారీఖున ప్రకటించాలి. జూన్ 2న ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే, జూన్ 2న చట్టబద్ధమైనటువంటి కమిటీని వెంటనే ప్రకటించాలి. ఈ ప్రభుత్వం జూన్ 2న చట్టబద్ధమైనటువంటి కమిటీని వెంటనే. జై తెలంగాణ. అనేక మంది యువతీ యువకులందరికీ కూడా జోహార్లు. ఇవాళ తెలంగాణ వ్యాపితంగా ఉన్న ఉద్యమకారులకు కొంత గుర్తింపు అనేది వాళ్ళ చాలా కీలకం. ఇంత కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాం కదా, మాకు గుర్తింపు ఉండాలి. అదేవిధంగా అందరూ కూడా ఏదో ఆర్థికంగా చాలా కుటుంబాలు చితికిపోయినాయి కాబట్టి ఆర్థిక సహాయం ఆదుకోవటానికి ప్రభుత్వం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవటం ఇది అవసరం. ఈ విషయాలను ఉద్యమకారులందరి తరఫున కౌన్సిల్లో లేవనెత్తడం కూడా జరిగింది. నాతో పాటుగా ఎల్ రమణ గారు కూడా ఈ విషయం పైన వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు. కాబట్టి ఈ చర్చ 2 సార్లు, ప్రస్తావన 2 సార్లు కౌన్సిల్లో జరిగింది. ఇవాళ ప్రభుత్వానికి కూడా ఈ విషయాలను మేము తెలియజెప్తూనే ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఉద్యమకారులకు గుర్తింపునివ్వాలి, న్యాయం చేయాలి అనే మాట. ప్రభుత్వం కూడా దాన్ని పూర్తిగా ఈసారి సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంది. పోయినసారి మరి అప్పుడే గవర్నమెంట్ ఏర్పడి ఉన్నది, ఇంకా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు, కుదుటపడలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ అందరం కూడా కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అందరికీ అర్థమవుతూనే ఉంది. కానీ ఈ గుర్తింపు నుంచి మొదలుకొని ఆర్థిక సహాయం అందించడం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను మొదలు పెడితే మెల్లమెల్లగా అందరికీ కూడా సహాయం జరుగుతుంది. అది సమయం తీసుకునేటువంటి కార్యక్రమమే. కాబట్టి ప్రభుత్వం ఈ కార్యాచరణ మొదలు పెడుతుందనే విశ్వాసం మా అందరిలో ఉంది. అందరం కూడా ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ విషయం మీద ఒక ప్రకటన వస్తుంది జూన్ 2న అనే కోరిక అందరిలో ఉంది. తప్పనిసరిగా అటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలని, అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అందరం కూడా ఆశతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి అటువంటి ప్రకటన జూన్ 2న జారీ అవుతుందనేటువంటి అందరిలో ఒక ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎవరిని కూడా నిరాశపరచదనేటువంటి విశ్వాసంతో జై తెలంగాణ వస్తుందని అందరం ఒక ఆశతోని ఎదురు చూస్తున్నాం. ఈసారి వస్తుంది అనుకుంటా, ఎందుకంటే చాలా దీని గురించి గత ప్రభుత్వం అయితే పట్టించుకోనే లేదు. ఈ ప్రభుత్వం కనీసము ఉద్యమకారులకు న్యాయం చేయాలనే నిర్ణయంతో ఉంది. కాకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు కాబట్టి అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ అందరు కోరుకునేది ఈసారి జూన్ 2 వస్తుందనేసరికి అందరికీ ఒక ఆశ, ఒక ప్రకటన వస్తుందని. తప్పనిసరిగా ఒక ప్రకటన కావాలని 3 అంశాలు కోరుకుంటున్నారు ఎవరైనా కానీ. మొదటిది ఏంటంటే గుర్తింపు, రెండవది ఒక సంక్షేమ బోర్డు, మూడవది ఆర్థిక సహాయం. అది 2 రకాలుగా ఉంటుంది. పింఛన్ ఉండొచ్చు, ఇంటి జాగా ఉండొచ్చు. మూడవది ఏంటంటే సంక్షేమ పథకాల్లో కొంత వాటా ఉద్యమకారులకు. ఈ 3 రకాలుగా ఈ సహాయం, ఆర్థిక సహాయం కూడా అందించవచ్చు. ఈ ప్రయత్నం ప్రభుత్వం ఆలోచనలో ఉంది, చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఈసారి ఏదో ఒకటి జరుగుతుందనేటువంటి అంచనా అందరికీ ఉంది. తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనే ఆలోచనతోనే ఉన్నాం. ఉద్యమకారులు ఏమంటున్నారంటే ఆర్థికంగా సంబంధం లేని అంశాలు, డిమాండ్స్ కూడా ఉన్నాయి కదా, అలాగే గుర్తింపు కార్డు ఒకటి, ప్లాట్లు అంటే భూములు కూడా ఇవ్వచ్చు అనే వాళ్ళు కూడా అంటున్నారు. ఎట్లా సరే ప్లాట్లు ఇచ్చే అవకాశం ఉన్నాయి? అదే చూద్దామని. ఇప్పుడు ఇది ఒక ప్రక్రియ, ఒక రోజుతోనే అన్నీ జరిగిపోయేవి కావు. అంటే గుర్తింపు మొదలు పెడితే, గుర్తింపు జరిగిన తర్వాత మెల్లమెల్లగా ఈ ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఆ పని ప్రభుత్వం కొంత పూనుకోవాలనేది అందరం కోరుకుంటున్నాం. ఈ జూన్ 2కు ఆ గుర్తింపు చేసే ప్రక్రియ మొదలైన గుర్తింపు పూర్తి కావటానికి కూడా సమయం పడుతుంది. ఆశ ఉన్నది, అందరికీ ఆశ ఉన్నది. అందరు కూడా ఒక నమ్మకంతో ఉన్నారు. కాకపోతే ఒకసారి గుర్తు చేద్దామని, ఎన్నో పనులు ఉంటాయి ప్రభుత్వానికి, మనది కూడా ఒకసారి గుర్తు చేద్దామనే ఆలోచనతోనే ఇవాళ ఉద్యమకారులందరూ కూడా ఐక్యంగా ఇక్కడికి రావటం జరిగింది.